హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫస్ట్ మనకి గణపతి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ గణపతి దర్శనం చేసుకుని అప్పుడు మనం మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ 2 రథాలు కూడా ఉన్నాయి. ఈరోజు మేము వచ్చిన రోజు అయితే రథసప్తమి. ఇక్కడ చూడండి, మెయిన్ ఎంట్రన్స్ ఇది. మహాబలేశ్వర్ లోపలికి వెళ్ళటాకైతే ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఈ వెండి రథం అయితే కనిపిస్తుందండి. చిన్న రథం ఉంటుంది ఇది. దీని పక్క నుంచి మనం లోపలికి వెళ్తే ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ చూడండి, చక్కగా మామిడి తోరణాలు అలాగే ధాన్యపు కుచ్చులతో చేసిన తోరణం చాలా బాగా కట్టారు. ఈరోజు రథసప్తమి కదా, దాంతో జనం కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. దర్శనానికి అయితే మాకు చాలా ఎక్కువ టైం పట్టింది. లోపలికైతే కెమెరా అలవ చేయరండి. ఈ లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చాక ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఇలా ఉంది. ఈ మెయిన్ టెంపుల్ అండి ఇది. చూడండి, టెంపుల్ ఇది మనకి దేవతలు కట్టిన టెంపుల్లా అనిపిస్తుంది కదా, చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. లోపల శివలింగం అయితే ఇలా ఉంటుందండి. అన్ని శివాలయాల్లో లాగా లింగం అయితే పైకి ఉండదు, లోపలికి ఉంటుంది. మనకైతే స్పర్శ దర్శనం అయితే ఉంటుంది. మనం ఇలా చెయ్యి లోపలికి పెట్టి చూడొచ్చు. అభిషేకం చేసిన వాటర్లోంచి మనం చెయ్యి లోపలికి పెడితే మనకి లింగం అయితే మన చేతికి తగులుతుంది. ఇక్కడ చూడండి, రావణాసురుడు తపస్సు చేసి ఆత్మలింగం తీసుకుని శివుడు ఆత్మలింగం ఇస్తే తీసుకుంటాడు కదా, అప్పుడు బాలగణపతి చేతిలో పెట్టిన దృశ్యం ఇది అయితేని. ఇక్కడ నుంచి మనకి మెయిన్ టెంపుల్ గోపురం అండి ఇది. బయటకైతే గోపురం కనిపిస్తుంది. చాలా లేట్ అయిందండి మాకు దర్శనం అవుతులకి. ఆ టైంకి కూడా చూడండి, మేము బయటకు వస్తులకు కూడా ఇలా జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మళ్ళీ ఇంకొక శివలింగం అయితే ఇలా ఉంది. మేము ఈ దర్శనం చేసుకుని మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. వెళ్ళి తర్వాత రోజు ఉదయం అయితే రిపబ్లిక్ డే, ఆ రోజు మళ్ళీ బయలుదేరి మేము మురుడేశ్వర్ వెళ్తున్నాము. దారిలో చూడండి ఎలా ఉందో. చక్కగా కొబ్బరి చెట్ల మధ్యలో ఇలా ఇల్లు అయితే ఉంటాయి. మనం ఎటు చూసినా సరే వ్యూ ఇలాగే కనిపిస్తుందండి. చాలా ఎక్కువ మొక్కల మధ్యలో ఒక హౌస్ అలా ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా కూడా. మేమైతే మురుడేశ్వర్ వచ్చాము. 3 గంటల జర్నీ అండి మాకు గోకర్ణ నుంచి మురుడేశ్వర్ రావడానికి. గోపురం చూడండి, చాలా పెద్దగా ఉంది కదా. ఈ రాజగోపురం ఎత్తు అయితే 249 అడుగులు ఇది. ఈ గోపురం 21 అంతస్తులండి ఇది. ప్రస్తుతం ఇది మన దేశంలో చాలా ఎత్తైన రాజగోపురం ఇది. అలాగే లిఫ్ట్ ఉన్న ఏకైక రాజగోపురం కూడా ఇదేని. ఇక్కడ మనం లిఫ్ట్కి వెళ్ళాలంటే జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ లైన్లో నుంచుని లిఫ్ట్కి వెళ్ళాలి. మాకైతే టెంపుల్ క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే దర్శనానికి వెళ్ళాము. మాతో వచ్చిన కొంతమంది అయితే లిఫ్ట్ ఎక్కి రాజగోపురం పై నుంచి అన్నీ చూసి వచ్చారు. వ్యూ అయితే బాగుంటుందండి. గోపురం పైకి వెళ్ళి చూస్తే వ్యూ అంతా మురుడేశ్వర్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. ఫ్రంట్న ఉన్న ఏనుగులు చూడండి, ఆ 2 కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. చక్కగా చూడటానికి అయితే చాలా ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి మేమైతే దర్శనానికి వెళ్ళామండి. ముందు రోజు రథసప్తమి అయిన మాల అలంకరణ కూడా చూడండి చాలా బాగుంది. స్వామివారిని మేము దర్శనం చేసుకుని మేము ఇలా బయటకు వస్తులకి ఇక్కడైతే ఈ స్వామీజీ ఎవరో మరి తెలియదు కానీ స్వామీజీ అయితే వచ్చారు. అక్కడ చాలామంది అయితే పూజలు చేయించుకున్నారు. పూజలు చేయించుకున్న వాళ్ళు వెళ్ళాక ఆయన భక్తులు అనుకుంటా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇది మెయిన్ శివలింగం అలంకరణ అయితే ఇలా చేస్తారండి. లోపల ఇలా ఉంటుంది. డైరెక్ట్ చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి టెంపుల్ పక్క నుంచి అలా మనం పైకి ఎక్కితే చాలా పెద్ద శివుని విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహం అయితే ప్రపంచంలోనే అతి పెద్ద 2వ విగ్రహం అండి ఇది. మాకైతే 2 అయిపోయింది. దాంతో ఎండ కూడా చాలా ఎక్కువగా ఉండటంతో మేమైతే పైకి ఎక్కలేదు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే మేమైతే చూసి వచ్చాము. అక్కడ శివుని విగ్రహమే కాదండి, ఇంకా చాలా విగ్రహాలు చాలా బాగుంటుంది చూడటానికి. మీలో ఎవరు మురుడేశ్వర్ వెళ్ళినా సరే కొంచెం తొందరగా మార్నింగ్ టైం వెళ్తే టెంపుల్ దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ శివుడు బొమ్మ ఇవన్నీ విగ్రహాలన్నీ చూడొచ్చు. పక్కనే భూకైలాసం ఉంటుందండి, అది చాలా బాగుంటుంది. మనకి గోకర్ణ ఈ మురుడేశ్వరు అసలు ఈ శివలింగాలు ఎలా ఏర్పడ్డాయి అన్నది కూడా అక్కడ అంతా దృశ్య రూపంలో అయితే ఉంటుంది. దాని పక్కన ఇలా బీచ్ అండి. బీచ్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ వెళ్తే మనం ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు బీచ్లో కూడా ఉండి మనం వెళ్ళొచ్చు. మేము వెళ్ళిన టైం మధ్యాహ్నము ప్లస్ ఎండ కూడా ఎక్కువగా ఉండటంతో మేమైతే ఓన్లీ దర్శనం చేసుకుని అయితే వెళ్ళాము.
థ్యాంక్ యూ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ.